ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకెళ్దాం అనుకుంటారు. ఎందుకు ముందే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్? అసలు ఫర్టిలిటీ ఉందేమో వాళ్ళలో, కానీ సర్కమ్స్టాన్సెస్ ఫర్టిలిటీకి హెల్ప్ చేయట్లేదేమో, అలా మనం ఆలోచించాలి. అంటే వాళ్ళు ఫర్టైల్ పీరియడ్, సేఫ్ పీరియడ్ అనేది ఉంటుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ సేఫ్ పీరియడ్, ఫర్టైల్ పీరియడ్ ని ఫాలో అవుతున్నారు. ఆ టైంలో దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఇంటర్ కోర్స్ అనుకోండి. ఆ ఫర్టైల్ డేస్ వేస్ట్ అయినప్పుడు వాళ్ళకి ఆ మంత్ వేస్ట్ అయిపోతుంది. అండ్ వాళ్ళకి నెక్స్ట్ పీరియడ్ వచ్చేటప్పటికి ఓకే మనకి ఇన్నాళ్ళు అయింది ఇంకా ఫర్టిలిటీ రాలేదు, యాంగ్జైటీ పెరుగుతుంది. ఏదో ఒక పనిలాగా, ఒక టెక్నికల్ గా, మెకానికల్ గా చేసే పని అయితే కాదు. ఇప్పుడు ఫర్టిలిటీ కావాలి అంటే అది ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ గుడ్ హార్మోన్స్. అంటే బాడీలో గుడ్ హార్మోన్ లెవెల్స్ ఉండాలి, రెడీగా ఉండాలి. బాడీలో అనే హార్మోన్స్ ఫర్టిలిటీకి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఇంటర్ కోర్స్ తో అయినా సరే వాళ్ళు ఫర్టిలిటీకి వెళ్ళిపోతారు. దానికోసం ఏంటంటే చాలా మంది సేఫ్ పీరియడ్ అంటే ఇప్పుడు డ్యూరింగ్ మెన్సెస్ అండ్ 1 వీక్ ఆఫ్టర్ మెన్సెస్ జనరల్ గా సేఫ్ పీరియడ్ ఉంటుంది. ఆఫ్టర్ దాట్ మిగతా డేస్ అన్ని కూడా ఫర్టైల్ డేసే ఉంటాయి. అంటే ఎగ్ లోపల వచ్చి మెచ్యూర్ అయ్యి, ఆ మెచ్యూర్ అయిన ఎగ్ లోపల వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ డేస్, ఫర్టైల్ డేస్ అనేది అయిపోయిన తర్వాత ఎగ్ అండ్ ఎండోమెట్రియం రెండు కూడా షెడ్ అయిపోతాయి బయటకి. సో ఇది మెన్స్ట్రల్ సైకిల్ అంటే. సో లోపల ఫస్ట్ మెన్స్ట్రల్ అయిన 5 days తర్వాత లోపల అది సేఫ్ పీరియడ్ ఉంటుంది. ఈ డేస్ అండ్ ఈ డేస్ తర్వాత నుంచి ఎగ్ లోపల డెవలప్ అవడం, మెచ్యూర్ అవడం స్టార్ట్ అవుతుంది.